సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్. ఆ మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం నాగబంధం, ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రిపోర్ట్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాట్లాడకుండా ఉండడం కష్టం. ఖచ్చితంగా మాట్లాడాలి అని అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో మాట్లాడతారు, ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడతారు, పిల్లలతో కూర్చుని మాట్లాడతారు, అందరితో డిస్కస్ చేస్తారు. ఖచ్చితంగా అలాంటి ఇంపాక్ట్ ట్రైలర్ తోనే వచ్చేసింది ఈ సినిమాకి. ట్రైలర్ చూస్తున్నప్పుడే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే కొన్ని మూమెంట్స్ అలా ఉన్నాయి, అంత ఎఫెక్టివ్ గా ఉన్నాయి, అంత పవర్ఫుల్ గా ఉన్నాయి. ట్రైలర్ తోనే ఇలాంటి ఇంపాక్ట్ ని ఈ మధ్య కాలంలో ఎంజాయ్ చేయలేదని చెప్తాను నేనైతే. సర్ప్రైజింగ్ గా ఉన్నాయి, షాకింగ్ గా ఉన్నాయి, విజువల్స్ అంత బాగున్నాయి. ఒక స్పెషల్ ఫీలింగ్ వచ్చేస్తుంది ట్రైలర్ చూస్తుంటేనే. ట్రైలర్ తోనే సినిమాకి సంబంధించి ఇంత క్యూరియాసిటీ బిల్డ్ అవటం అనేది చిన్న విషయం కాదు. ఎందుకు బిల్డ్ అయింది? కంటెంట్ అంత స్ట్రాంగ్ గా ఉంది, ఎక్సైటింగ్ గా ఉంది, మైండ్ బ్లోయింగ్ ఉంది. ఇది ఎక్స్పెక్ట్ చేయాల, ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయాల. నాగబంధం అనే సినిమా అనౌన్స్మెంట్ జరిగినప్పుడు, ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది అన్నప్పుడు ఈ రేంజ్ లో క్వాలిటీ ఉంటది, ఈ రేంజ్ లో సర్ప్రైజ్ అయిపోయే ఎలిమెంట్స్ ఉంటాయి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. మిరాకిలస్ ఎంటర్టైన్మెంట్ కనబడుతుంది. టీజర్ తోనే మంచి అటెన్షన్ తీసుకుంది మూవీ టీమ్. ట్రైలర్ తో ఆ అటెన్షన్ కి డబుల్ ఇంపాక్ట్ ఇచ్చారు. వండర్ఫుల్ ఇంపాక్ట్. ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్ లో చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి అన్న ఆలోచన తప్పించి ఇంకోటి రావట్లేదు. అలాంటి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ట్రైలర్ తోనే ఇలా అరెస్ట్ చేసేసారు అంటే ఖచ్చితంగా థియేటర్స్ కి వెళ్ళాలనిపిస్తుంది, ఆ ఎంటర్టైన్మెంట్ ని తనివి తీరా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ట్రైలర్ వండర్ఫుల్ గా ప్రామిస్ చేస్తుంది. ప్రామిస్ చేసినట్టుగా కంటెంట్ ఉందంటే మాత్రం రిపీట్ వాల్యూ అద్దరిపోద్ది. సినిమాలో నోటెడ్ స్టార్స్ లేరు, తెలిసిన వాళ్ళు ఉన్నారు అంతే. కానీ కంటెంట్ మామూలుగా సౌండ్ చేయట్లేదు. ఆ సౌండ్ రీసౌండ్ అవుద్ది. బాక్స్ బద్దలైపోయినా ఆశ్చర్యపోని అవసరం లేదు. కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ పబ్లిక్ లో ఓ బజ్ క్రియేట్ అయిపోయింది, గట్టిగానే స్ప్రెడ్ అవుతుంది. రిలీజ్ జూలై 3 ఆ రోజున ఖచ్చితంగా ఈ సినిమాలో ఉన్న కంటెంట్ తో ప్రేక్షకులు ఇంప్రెస్ అవుతారని అనిపిస్తుంది. అయిన తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ ప్రభంజనం చూస్తాం. ఇలాంటి కంటెంట్ కి ఈజీగా కనెక్ట్ అవుతారు. ఆ పైన క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ కనపడుతుంది, దాన్ని ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. ముఖ్యంగా గ్రాండియర్ విజువల్ ఎఫెక్ట్స్, ఆ సెట్స్ మతి పోగొట్టేస్తున్నాయి అంతే. ఆ క్వాలిటీ అద్భుతం అంటే అద్భుతం అంతే, ఇంకేం మాట్లాడటానికి లేదు. సెట్స్ వేశారు, ఆ టెంపుల్స్, ఆ గాడ్, వీటికి సంబంధించిన డీటెయిలింగ్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనింగ్ అద్భుతంగా జరిగింది. దానికి తగ్గట్టే విఎఫ్ఎక్స్ కూడా పోటీ పడి క్వాలిటీగా కంటెంట్ ని ఈ సినిమాలో ప్రదర్శించడం కనిపించింది. ఓవరాల్ గా ప్రొడక్షన్ డిజైనింగ్ కానివ్వండి, సెట్ వర్క్ కానివ్వండి, ఆర్కిటెక్చర్ కానివ్వండి, విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి ఒక మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాయి థియేటర్ లో అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాయి. మూవీ టీమ్ క్లారిటీతో ఈ సినిమాని చేశారు, అది కనపడుతుంది. క్లారిటీ లేకపోతే ఎక్సైట్మెంట్ పెరగదు, కన్ఫ్యూజన్ వస్తుంది. ఎక్కడికక్కడ ఈ సినిమాలో క్లారిటీ నన్ను ప్రత్యేకంగా ఆశ్చర్యపరుస్తుందని చెప్పాలి. ట్రైలర్ చూస్తున్నప్పుడే, కొన్ని డీటెయిల్స్ ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడే, వాటిని స్టడీ చేస్తున్నప్పుడే అర్థమైపోద్ది మూవీ టీమ్ ఎంత క్లారిటీతో ఈ సినిమా తీసింది అని. డైరెక్టర్ ఫస్ట్ వండర్ఫుల్ క్లారిటీతో ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది కూడా డెవిల్ మూవీతో యాక్సిడెంటల్ గా డైరెక్టర్ అయ్యారేమో అభిషేక్ నామా అని అనుకోవడం జరిగింది. బట్ ఈ సినిమాలో ఆయన ప్రతిభ చూస్తుంటే సర్ప్రైజింగ్ గా ఉంది. షాక్ అయిపోవటమే. పిచ్చ క్లారిటీతో ఉన్నారు స్టోరీకి సంబంధించి, స్టోరీని ఆన్ స్క్రీన్ మీద తీసుకెళ్ళడానికి సంబంధించి. ట్రైలర్ లో స్టోరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా సూపర్ ఎక్సైటింగ్ గా ఉన్నాయి. ఒక జోనర్ కాదు, మల్టిపుల్ జోనర్స్, మల్టిపుల్ లేయర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ట్రైలరే అందుకు నిదర్శనం. చాలా విషయాలు ఎక్సైట్ చేస్తున్నాయి. హీరో క్యారెక్టర్ ఎక్సైట్ చేస్తుంది. బ్రహ్మకమలం, దేవుడు బ్యాక్ డ్రాప్. ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విషయం ఉంది దేవుడి గురించి చెప్పుకోవాలి అంటే. యాక్చువల్ గా విష్ణుమూర్తి ఆయనకు సంబంధించిన కథ చెప్తున్నప్పుడు శివుణ్ణి ఇన్వాల్వ్ చేయరు. ఇక్కడ శివుణ్ణి, నాగ సాధువుల్ని, ఆ బ్యాక్ డ్రాప్ ని కూడా ఇంట్రెస్టింగ్ గా ఇన్వాల్వ్ చేస్తున్నారు. శివకేశవులు ఇద్దరు కూడా ఈ సినిమాలో ఉన్నారు. వాళ్ళిద్దరికి సంబంధించిన దైవత్వం ఈ సినిమాలో ఉండబోతుంది. ఆ ఫ్యాక్టర్ ని ఎలా ఇన్వాల్వ్ చేశారు, దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఇచ్చారు, దానికి సంబంధించి ఎలాంటి ఎక్సైటింగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అన్నది ఆసక్తిని పెంచేస్తుంది ఈ సినిమాని ఎప్పుడు చూద్దామని. నిజంగా ఆలోచించే కొద్దీ క్యూరియాసిటీ పెరిగిపోతుంది, ఉత్కంఠ లెవెల్స్ దాటిపోతుంది. అంత బాగుంది. మైథాలజీని, అడ్వెంచర్ ని, మిస్టరీని పర్ఫెక్ట్ గా మిక్స్ చేయడం అందరికీ చేత కాదు. కానీ ట్రైలర్ లో చూస్తున్న డీటెయిల్స్ ని బట్టి వండర్ఫుల్ గా బ్లెండ్ అయ్యాయి ఆ జోనర్స్ అన్ని కూడా ఈ సినిమాలో అనిపిస్తుంది. చాలా లేయర్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైం పీరియడ్స్ లో జరుగుతుంది. మైథాలజీకి పెద్దపీట వేశారు. సో మైథాలజీలో రిఫరెన్స్ తీసుకుని ఫ్యాంటసీ ఫిక్షన్ కథ తయారు చేశారు. దానికి ఒక అద్భుతమైన బ్యాక్ డ్రాప్ ని క్రియేట్ చేశారు. లొకేషన్స్, విజువల్స్ మతి పోగొట్టేస్తున్నాయి అంతే. చూసే కొద్దీ, అర్థం చేసుకునే కొద్దీ ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. ఖచ్చితంగా విజువల్ ఫీస్ట్ ఉంటుంది, మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటది అన్న ప్రామిస్ కనపడుతుంది ఈ ట్రైలర్ చూసినంతసేపు కూడా.
క్యారెక్టర్స్, జగద్బాబు గారి క్యారెక్టర్ గానీ, నభా నటేష్, విలన్స్ చాలా అటెన్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ సూపర్ గా ఉంది. ఇప్పుడు మిస్టరీకి సంబంధించిన విశేషాలు ప్రత్యేకమైన అటెన్షన్ తీసుకుంటున్నాయి. బ్రహ్మకమలం కోసం, బ్రహ్మకమలంతో ఏం జరుగుతుంది, ప్రపంచం మొత్తం గుప్పిట్లో ఉంటది అని విలన్ కలలుగా అంటున్నాడు. విలన్ కూడా ఒక్కడు కాదు, ఇద్దరు ఉన్నారు. 2 జనరేషన్స్ లో ఉన్నారా, లేకపోతే 2 టైం పీరియడ్స్ లో ఉన్నారా, ఇలా ఆలోచించి క్వశ్చన్స్ వేసుకుంటే క్వశ్చన్స్ చాలానే పడుతున్నాయి. వాటికి సమాధానాలు ఎవరికి వాళ్ళు థియేటర్ లో సినిమా చూస్తూ వెతుక్కోవాల్సిందే. ఆ సమాధానాలు మన ఊహలకు అందని విధంగా గొప్పగా ఉంటాయి, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తాయని అనిపిస్తుంది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఈ సినిమా స్ట్రాంగ్ గా చెప్పబోతుందని అనిపిస్తుంది. ప్లస్ కంటెంట్ చూస్తుంటే తెలుగు సినిమా గర్వపడుద్ది. మరొకసారి ఖచ్చితంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక వండర్ఫుల్ సినిమా వస్తుంది. పాన్ ఇండియా రిలీజ్ సినిమాకు ఉంది. జూలై 3 మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. హిందీ నుంచి కూడా వండర్ఫుల్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. కంటెంట్ ఖచ్చితంగా హిందీ ఆడియన్స్ ను కూడా అట్రాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. భక్తి ఉంది, పురాణాల రిఫరెన్స్ లు ఉన్నాయి, హీరోయిజం ఉంది, యాక్షన్ ఉంది, మిస్టరీ ఉంది, అడ్వెంచరస్ జర్నీ ఉంది. హీరో ఏదో విషయాన్ని కనిపెట్టడం కోసం వెతుకుంటూ వెళ్తున్నాడు. ఆ ప్రాసెస్ లో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా థ్రిల్లింగ్ గా ఉండబోతున్నాయని అనిపిస్తుంది. డిఫరెంట్ టైం పీరియడ్స్ లో ఈ కథ జరుగుతుంది. 2 టైం పీరియడ్స్ లోనూ యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్ గా ఉండబోతున్నాయని అర్థమవుతుంది. అదంతా కూడా సూపర్ ఫీస్ట్. ఖచ్చితంగా మూవీ లవర్స్ అందరికీ కూడా వండర్ఫుల్ ఫీస్ట్ అవబోతుంది. ఎందుకు ఇంట్లో కూర్చొని ఈ ట్రైలర్ చూసిన తర్వాత పిల్లలే గొడవ చేసేస్తున్నారు, ఈ సినిమాకి తీసుకెళ్లాల్సిందే, మేము వస్తాం, మేము చూడాల్సిందే అనేసి. ఖచ్చితంగా ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ సినిమాకి సంబంధించి ఆసక్తితో ఉన్నారు, ఉత్కంఠతో ఉన్నారు. దట్ ఈస్ మ్యాజిక్ ఆఫ్ క్వాలిటీ కంటెంట్. చాలా ఖర్చు పెట్టారు, భారీగా ఖర్చు పెట్టారు. సినిమాకి అర్థమవుతుంది. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపించబోతుంది. ఖర్చు పెట్టకపోతే ఈ క్వాలిటీ రాదు. చాలా కాన్ఫిడెంట్ గా క్లారిటీతో ఖర్చు పెట్టారు. దానికి తగ్గ అవుట్పుట్ చూస్తున్నాం. ట్రైలర్ చూస్తుంటేనే చాలా ప్లెజెంట్ గా ఉంది, అద్భుతంగా అనిపిస్తుంది ఫీలింగ్. ఓ మంచి సినిమాని చూడబోతున్నాం, ఓ నికాసైన సినిమాని చూడబోతున్నాం, ఓ స్పెషల్ ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నాం అనిపిస్తుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ పనితనం టాప్ నాచ్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, ఆర్ట్ వర్క్, విఎఫ్ఎక్స్ అన్ని కూడా మత్తి పోగొట్టు వదిలి పెడుతున్నాయి. సినిమాటోగ్రఫీ సౌందరరాజన్ గారు స్పెషల్ ఇంపాక్ట్ ఇచ్చి పారేశారు. ఆయన పనితనంతో ఏమన్నా చూపెట్టారు విజువల్స్. అద్భుతం అంతే. అద్భుతాన్ని విట్నెస్ చేయబోతున్నాం ఆన్ స్క్రీన్స్ మీద. టాప్ క్వాలిటీ అద్భుతం. అలాగే హీరో విరాట్ కర్ణ పెద్ద కాపులో కనిపించాడు. అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ సినిమా తర్వాత కూడా అతని మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ ఈ సినిమాలో అతను కనిపించిన విధానం చాలా బాగుంది. అతని పర్ఫార్మెన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. డిఫరెంట్ వేరియేషన్స్ కనపడుతున్నాయి అతని క్యారెక్టర్ లో. దానికి తగ్గట్టు స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ సంబంధించి కూడా ఏదో మిస్టరీ ఉంది. నాగసాధువుగా చూపిస్తున్నారు. ఆ ఎలివేషన్ షాట్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఆ యాక్షన్ కంప్లీట్ ట్రీట్ సూపర్ గా ఉంది. సో ఆ క్యారెక్టర్ తో కూడా స్పెషల్ ఎంటర్టైన్మెంట్ తీసుకోబోతున్నాం అని అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మన మైథాలజీని సరిగ్గా స్టడీ చేస్తే, చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, మన వీడియోలో మనం చెప్పుకున్నాం కూడాను. మార్వెల్ సూపర్ హీరోల గురించి మనం జబ్బలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు గొప్ప ఏమీ కాదు. వాళ్ళకంటే అద్భుతమైన సూపర్ హీరోల్ని మన పురాణాల్లో వెతికితే మనం సూపర్ గా డిజైన్ చేయొచ్చు, సూపర్ గా క్రియేట్ చేయొచ్చు అని ఈ సినిమాలో అది జరుగుతుందని అనిపిస్తుంది. మన పురాణాల్లో మన ఊహలకు అందని విధంగా అద్భుతాలు, మెస్మరైజింగ్ అద్భుతాలు చేసే సూపర్ హీరోలు ఉన్నారు. అలాంటి డీటెయిల్స్ వస్తాయి, అలాంటి బ్యాక్ డ్రాప్లు ఉన్నాయి, అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. కొన్ని పట్టుకున్నారు. నాగ సాధువులు అన్న మ్యాటర్ తో కొత్త సూపర్ హీరోయిజాన్ని ఇండియా మొత్తం కూడా ఈ సినిమాతో ఎంజాయ్ చేయబోతున్నారు అని అనిపిస్తుంది. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే చాలా ఆలోచనలు వస్తున్నాయి, రకరకాలుగా ఆలోచనలు వస్తున్నాయి. సినిమా మాత్రం మంచి అటెన్షన్ తీసుకుంటుంది. ట్రైలర్ తోనే ఇంత అటెన్షన్ తీసుకుని ఇంతగా ఎంగేజ్ చేసేసింది అంటే రేపు థియేటర్ లో సరిగ్గా కథ వెళ్లాల్సిన విధంగా వెళ్లి ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అంటే మాత్రం ట్రైలర్ లో కనిపిస్తున్న క్వాలిటీ, క్లారిటీని బట్టి సినిమా కూడా డిసప్పాయింట్ చేయదు, అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అనిపిస్తుంది. ఐ థింక్ ఇలాంటి కంటెంట్ సరిగ్గా పడాల్సిన విధంగా పడి కథ కరెక్ట్ గా ఉంటే పాన్ ఇండియా మూవీ లవర్స్ నే కాదు, వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ని కూడా ఇంప్రెస్ చేసి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి కంటెంట్ ఈ సినిమాలో ఉందని అనిపిస్తుంది. ఇక్కడున్న డివోషనల్ వ్యవహారం, మన మైథాలజీలో ఉన్న స్పెషాలిటీ చెప్పాల్సిన విధంగా చెప్తే వరల్డ్ వైడ్ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాతో మేకర్స్ అలాంటి అవకాశం తీసుకుంటే మాత్రం కొత్త స్టెప్ పడినట్టే ఉంటుంది. దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ కూడా ఒక స్పెషల్ ఎంటర్టైన్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు ఏం జరుగుద్ది, ఇలా మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు అంటే ఇండియా వరకే చూపిస్తారు. ఇక్కడ మాత్రమే ఆ నమ్మకాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళకి మాత్రమే ఇవి రిలేట్ అవుతాయి అన్నట్టుగా మాట్లాడతారు. అలా కాకుండా కొంచెం స్టెప్ బయటకు వేసి ఇందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ ని వరల్డ్ వైడ్ ఉన్న మూవీ లవర్స్ కూడా పరిచయం చేస్తే మ్యాజిక్ జరిగే అవకాశం ఉంది. ఈ సినిమాతో అలాంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే క్వాలిటీ అంత అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా టాప్ క్వాలిటీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని ఈ సినిమాతో తీసుకోబోతున్నామని ట్రైలర్ అయితే ప్రామిస్ చేస్తుంది. ఆ ప్రామిస్ కి తగ్గట్టు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెస్ట్, స్పెషల్, వండర్ఫుల్, మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో ప్రేక్షకులకి దొరుకుతుంది అని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ నాగబంధం మూవీ టీమ్. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. నేను మిస్టర్ బి. థ్యాంక్ యూ.